అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ విద్యావతి వెడ్స్ కృష్ణకుమార్ 5వ భాగం. రచన డాక్టర్ సూరపరాజు విఎస్ కిషోర్ కుమార్ గారు. మరి సీరియల్లోకి వెళ్దామా? రేణు విద్యావతి ఇంకా కబుర్లు చెప్పుకుంటున్నారు. రేణు, ఆల్రెడీ 3 గంటలు దాటిందిరా, ఇక అందరం పడుకుందాం అన్నాడు కృష్ణకుమార్. సరే అని లేచారు అందరూ. రేణు విద్యావతి గెస్ట్ బెడ్రూమ్లోకి దారి తీశారు. ఇక మాటలు ఆపి పడుకోండి అని హెచ్చరించి కృష్ణకుమార్ తన బెడ్రూమ్లోకి వెళ్ళాడు. మోహిత్ రూమ్లో లైట్ లేదు, అప్పుడే నిద్రలోకి జారుకున్నట్టున్నాడు. పొద్దున్న లేచేటప్పటికి 9 అయింది. కృష్ణకుమార్ టైం చూసి ఉలిక్కిపడ్డాడు. అమ్మో 9 అయింది అంటూ బాత్రూంలోకి పరుగు తీశాడు. ఫ్రెష్ అప్ అయి రెడీ అవటానికి బ్రష్ చేసుకుని హాల్లోకి వచ్చాడు. రేణుక కాఫీ ఇచ్చింది. తను లేచిందా అని అడిగాడు. విద్యావతి పొద్దున్నే 7 గంటలకు తమ ఇంటికి వెళ్ళిందండి, చెప్పాను ఉండమని, తను వినలేదు అంది. సరే ఓకేలే అన్నాడు కృష్ణకుమార్. వాట్సాప్లో విద్యావతికి మెసేజ్ ఇచ్చాడు. లీవ్ పెట్టి రెస్ట్ తీసుకోండి, వాళ్ళకి లాయర్ కిరణ్ని రేపు రమ్మంటాను అని. ఇమ్మీడియట్ రిప్లై వచ్చింది తన నుంచి. లేదు సార్, నేను ఓకే, బ్యాంక్ వస్తున్నాను, 1 గంట లేట్ పర్మిషన్ కావాలంది. రెస్ట్ తీసుకుని మెల్లగా లంచ్ టైంకి రండి అని మెసేజ్ ఇచ్చాడు. థ్యాంక్ యూ అని రిప్లై ఇచ్చింది. చకచకా రెడీ అయిపోయి టిఫిన్ చేసి బ్యాంకుకు బయలుదేరాడు. కళ్ళు బాగా మండుతున్నాయి, నిద్ర సరిపోలేదు, అయినా తప్పదు, ఇవాళ కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉన్నాయి అని బయలుదేరాడు. రేణుకి చెప్పాడు, లంచ్ అక్కడ ఏదైనా తింటాను, నువ్వు హైరానా పడద్దు అని. దారిలోనే కిరణ్కి మెసేజ్ ఇచ్చాడు, 4 గంటలకి బ్యాంకుకి రమ్మని. ఆ రోజు శుక్రవారం, బాగా బిజీగా ఉంది బ్రాంచ్. శనివారం ఆదివారం సెలవు కాబట్టి జనంతో కిటకిటలాడుతోంది. తను క్యాబిన్లోకి వెళ్ళగానే కొంతమంది కస్టమర్స్ తమ వెనకాలే వచ్చారు. అందరితోనూ మాట్లాడుతూ ఉంటే జోనల్ మేనేజర్ నుంచి ఫోన్ వచ్చింది. సోమవారం నుంచి 3 రోజులు బెంగళూరులో కన్సార్టియం మీటింగ్, కృష్ణకుమార్ని అటెండ్ అవ్వమని చెప్పాడు. అసిస్టెంట్స్ కోసం విద్యావతిని కూడా తీసుకెళ్ళమన్నాడు. హెడ్ ఆఫీస్ నుంచి ప్రెషర్ ఉందట, ఇంకొక 100 కోట్ల లోన్ కోసం. సరే అన్నాడు. బాగా బిజీగా ఉండటంతో టైం తెలియలేదు. అప్పుడే లంచ్ టైం అయింది. క్యాబిన్లో కస్టమర్స్ వెళ్ళిపోయారు. ఏదైనా టిఫిన్ చెబుదాం అనుకునేంతలో విద్యావతి వచ్చింది క్యాబిన్లోకి. ఏమిటి, టిఫిన్ ఆర్డర్ చేస్తున్నారా అంది. అవును, మీకెలా తెలుసు అన్నాడు ఆశ్చర్యంగా. రోజు తెచ్చే మీ క్యారేజ్ బ్యాగ్ లేదు కదా ఇక్కడ అంది. ఆ మాత్రం కనిపెట్టలేనా అన్నట్టు ఫోజ్ పెట్టి. ఓ అదే, అవును, మీకు కూడా ఏమన్నా చెప్పమంటారా అన్నాడు. ఏమీ అక్కర్లేదు, ఇద్దరికీ తీసుకొచ్చాను, మీ ఫేవరెట్ ఉప్మా దోశ అంది తన బ్యాగ్ టేబుల్ మీద పెడుతూ. థ్యాంక్ యూ, కూర్చోండి అంటూ జోనల్ మేనేజర్ ఫోన్ విషయం చెప్పాడు. బెంగళూరులో మీటింగ్ సంగతి చెప్పాడు. మీకు ఇబ్బంది అయితే వేరే ఎవరినన్నా తీసుకెళ్తాను అన్నాడు. నాకు ఇబ్బంది ఏం లేదు, నేను వస్తాను అంది. 3 రోజులు మేడం, పర్వాలేదా అని చెప్పాడు. పర్వాలేదు, మీరు ఉంటారుగా పక్కనే అంది నవ్వుతూ. సరే అయితే ట్రావెల్స్ వాళ్ళకి చెప్పి సండే ఈవినింగ్ ఫ్లైట్ బుక్ చేయమంటాను, సోమవారం పొద్దున్నే మీటింగ్కి అటెండ్ కావచ్చు. అయినా 3 రోజులు ఎందుకు మీటింగు అంటూ ఆశ్చర్యం వెలిబుచ్చాడు. సార్, నాకు ఫ్లైట్ ఎలిజిబిలిటీ లేదు అంది విద్యావతి. నేను జోనల్ ఆఫీసర్ పర్మిషన్ తీసుకుంటాలేండి, అదేం పెద్ద ప్రాబ్లం కాదు అని జోనల్ ఆఫీస్కి ఫోన్ చేశాడు పర్మిషన్ కోసం. వాళ్ళు పర్మిట్ చేశారు. 5 స్టార్ హోటల్లో మీటింగ్, అక్కడే వసతి అని కూడా మెయిల్ ఇచ్చారు. జోనల్ ఆఫీస్ వాళ్ళు 2 రూమ్స్ బుక్ చేశారు. ముందు టిఫిన్ తినండి, చల్లారిపోతుంది అంది విద్యావతి. ఓహ్ అంటూ చేతులు కడుక్కుని వచ్చాడు. 2 ప్లేట్స్లో ఇద్దరికీ వడ్డించింది. నోట్లో పెట్టుకుని ఓ అమృతం అన్నాడు. అంత వదిలేండి, రేణుక గారికంటే నేనేం ఎక్స్పర్ట్ కాదు అంది. చాలా బాగున్నాయి, అతిశయోక్తి కాదు అన్నాడు. అయితే థ్యాంక్ యూ అంది. రేణుకు ఫోన్ చేశాడు. బెంగళూరు ట్రిప్ గురించి చెప్పి 3 రోజులు వీలవుతుందా తనతో వచ్చేందుకు అని అడిగాడు. అమ్మో, మోహిత్ను వదిలిపెట్టి రాను అని ఖచ్చితంగా చెప్పింది రేణుక. ట్రావెల్స్ వాడికి ఫోన్ చేసి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయమని చెప్పాడు. తనది విద్యావతిది వివరాలు చెప్పాడు. కిరణ్ వస్తున్నాడు, వాడు చెప్పిన డాక్యుమెంట్స్ తెచ్చారా అని అడిగాడు. ఎస్ సార్ అంటూ బ్యాగులోంచి తీసింది. అన్నీ ఒక ఫోల్డర్లో చక్కగా పెట్టున్నాయి.
ఆ డాక్యుమెంట్స్ తీసుకొని చూశాడు కృష్ణకుమార్. ఒక దాని మీద డేట్ ఆఫ్ బర్త్ ఉంది. తనకంటే 1 సంవత్సరం చిన్న విద్యావతి. బర్త్ డేట్ చూశాడు. ఇంకో 3 రోజుల్లో ఆమె బర్త్డే, అంటే బుధవారం అన్నమాట. ఆ రోజు తాము బెంగళూరులో ఉంటారు. అయితే తన బర్త్డే బెంగళూరులో సెలబ్రేట్ చేయాలన్నమాట. అవేమీ అంత చూడనట్టుగా నటించి టేబుల్ మీద పెట్టాడు. కిరణ్ వచ్చాడు. హాయిరా అంటూ. కిరణ్, విద్యావతి ఇద్దరికీ పరస్పరం పరిచయం చేశాడు కృష్ణకుమార్. విద్యావతి ఇచ్చిన ఫోల్డర్ కిరణ్కి ఇచ్చాడు చూడమని. కిరణ్ అన్నీ వెరిఫై చేశాడు. తనిచ్చిన లిస్టు ప్రకారం అన్నీ ఉన్నాయి అందులో. గుడ్ అంటూ తను తెచ్చిన పేపర్స్ బయటికి తీశాడు. వాటిలో కొన్నిటి మీద సంతకం తీసుకున్నాడు. మెమొరాండమ్ ఆఫ్ డివోర్స్ డీట్ కూడా ప్రింట్ చేసి తెచ్చాడు. అందులో శాస్త్రి, విద్యావతి ఇద్దరి సంతకాలు కావాలి. డివోర్స్ మంజూరు అయ్యేంత వరకు వాళ్ళ నిబంధనలకు కట్టుబడి ఉండాలి. ఎవరు వెనక్కి వెళ్ళకూడదు. అందుకోసం ఆ డీడ్. దాని మీద విద్యావతి సంతకం తీసుకున్నాడు. ఎలాగో శాస్త్రి తన ఆఫీస్కి వచ్చినప్పుడు అతని సంతకం దాని మీద తీసుకుంటానని చెప్పాడు. విట్నెస్గా కృష్ణకుమార్ సంతకం తీసుకున్నాడు. ఇంకొక విట్నెస్ తన ఆఫీసులో చేయిస్తానన్నాడు. ఈలోగా వేడివేడి కాఫీలు, స్నాక్స్ వచ్చాయి. కృష్ణకుమార్ని బాగా మెచ్చుకున్నాడు కిరణ్. భలే మేనేజ్ చేసేవాట కదరా ఆ రోజు. ఇన్స్పెక్టర్ అన్ని విషయాలు చెప్పాడు నాకు. సార్, అక్కడికి మీడియా కూడా వచ్చింది. మీ ఫ్రెండ్ వాళ్ళని చాకచక్యంగా మేనేజ్ చేసి పంపాడని చెప్పాడు. ప్రౌడ్ ఆఫ్ యూ రా కృష్ణ అని భుజం తట్టాడు కిరణ్. విద్యావతి వైపు తిరిగి, వీడు చిన్నప్పటి నుంచి ఇంతే మేడం. ఎవరికన్నా సహాయం అంటే ముందుంటాడు. దానివల్ల ఎంత రిస్క్ అన్నా భయపడ్డు. మా స్నేహ బృందంలో వీడు జమ్ అన్నాడు. కిరణ్ కృష్ణకుమార్ని మెచ్చుకుంటూ, ఒరేయ్ ఆపరా, ఏదో నాకు తోచింది నేను చేస్తాను అంతే కదా, దాంట్లో అంత పొగిడేదానికి ఏముంది అన్నాడు సిగ్గుపడుతూ కృష్ణకుమార్. అన్నీ ఒకమారు వెరిఫై చేసుకుని, సరేరా నేను బయలుదేరతాను. పిటిషన్ వచ్చే వారంలో ఫ్యామిలీ కోర్టులో ఫైల్ చేస్తాను. అప్పుడు మేడం ఒక్కసారి రావాలి అన్నాడు కిరణ్. మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు కోర్టుకు వస్తాను సార్ అంది విద్యావతి. మీకు ఎక్కువ ఇబ్బంది ఉండదండి, 2 సార్లు కోర్టుకు అటెండ్ అయితే చాలు అన్నాడు కిరణ్. తప్పకుండా సరే అంది. మేడం, రేపు ఎల్లుండి మనకు సెలవు. మీటింగ్కి సంబంధించి ఇవాళే మీరు స్టేట్మెంట్స్, ఇన్ఫర్మేషన్ రెడీ చేసి నాకు ఫైల్ ఇస్తే ఒకమారు నేను ఇంట్లో స్టడీ చేస్తాను. సండే సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్. మీరు రెడీగా ఉంటే 2 గంటలకు మీ ఇంటికి వచ్చి పికప్ చేసుకుంటాను అన్నాడు. సరే సార్ అంటూ లేచింది విద్యావతి. సార్, మీరు లేచి ఇటు నిలబడతారా అంది. ఎందుకు అన్నాడు కృష్ణకుమార్. ఒక్కమారు రండి సార్ అంది. కృష్ణకుమార్ లేచి టేబుల్ పక్కగా నిల్చున్నాడు ఎందుకా అనుకుంటూ. విద్యావతి పాదాలు తాకబోయింది. వెనక్కి జరిగాడు కృష్ణకుమార్. ఏమిటి మేడం ఇదంతా, నాకు ఇలాంటివి అస్సలు నచ్చవు అన్నాడు. అయినా ఎందుకింత ఎమోషన్ మీరు అన్నాడు ఇబ్బంది పడుతూ. ఫస్ట్ టైం నా జీవితంలో ఒక పెద్ద పరిష్కారం మీ వల్ల జరిగింది సార్, అందుకు మీకు ఎంతో రుణపడి ఉంటాను అంది. అబ్బా, ఏంటి మేడం మీరు కూడా ఇంత చిన్న విషయానికి అంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఇది మీకు విడమరిచి చెప్పలేను సార్. అంత నరకం అనుభవించాను నేను ఇన్నాళ్ళు. ఇప్పుడు ఒక్క వారంలో అది మీ వల్ల నాకు ఉపశమనం కలగబోతోంది. అది ఒక పెద్ద అదృష్టం నాకు అని 2 చేతులు జోడించింది మర్యాదపూర్వకంగా. ఇక నెలలో 2-4 శనివారాలు బ్యాంకుకు సెలవు కావడంతో ఆ రోజు శనివారం చాలా పనులు పెట్టుకున్నాడు కృష్ణకుమార్. ఇవాళ ఎక్కడికైనా వెళ్దామా రేణు అన్నాడు పొద్దున్నే కాఫీ తాగుతూ. మోహిత్కి లాస్ట్ సెమిస్టర్ దగ్గరలో ఉందిగా, వాడు బాగా బిజీ. వాడితో నేను ఉండాలి, అందుకే నేను బిజీ అంది నవ్వుతూ. సరిపోయింది, నీకోసం నేను ముంబై నుంచి హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకుంటే నీ అపాయింట్మెంట్ దొరకట్లేదు నాకు. ఎలా అయితే నేను ముంబై వెళ్ళిపోతాను అన్నాడు సరదాగా. వెళ్ళొద్దులేండి, 2 నెలల్లో ఓపిక పడితే వాడి ఎగ్జామ్స్ అయిపోతాయి. అప్పుడు మీరు ఎక్కడికంటే నేను అక్కడికి వస్తాను, సరేనా అంది అతని కళ్ళల్లోకి చూస్తూ. ఓకే మేడం, మీరు ఎలా చెప్తే అలా. అవును, నువ్వు నాతో బెంగళూరు రావచ్చు కదా. వాడు 3 రోజులు సర్దుకుంటాడులే, లేకుంటే మా ఫ్రెండ్స్ ఇళ్లలో ఎక్కడో ఒక చోట ఉంచుతాను అన్నాడు. అబ్బా కుదరదండి, ఒక 2 నెలలు ఓపిక పట్టండి మహాప్రభో అంటూ 2 చేతులు జోడించింది. సరే సరే అన్నాడు. మీరు ఇవాళ నాకు 2 గంటలు టైం ఇవ్వాలి అంది రేణుక టిఫిన్ పెడుతూ. ఎందుకో అమ్మాయి గారికి మూడొచ్చిందా అన్నాడు నవ్వుతూ. అబ్బా అందుకు కాదులేండి, నేను మొదలెట్టబోయే నవల థీమ్ గురించి మీతో డిస్కస్ చేయాలి అంది. ఎప్పుడు కూర్చుందాం అన్నాడు. మీరు ఇప్పుడు ఫ్రీ అంటే ఇప్పుడే అంది. ఓకే డన్, హాల్లో కూర్చుందామా అన్నాడు. ఓకే అంటూ పేపర్స్ తెచ్చుకుంది రేణుక.
మొదలుపెట్టు, నువ్వంతా ఎక్స్ప్లెయిన్ చేయి, నేను విని నా అభిప్రాయాలు చెప్తానన్నాడు. రేణుక చెప్పడం మొదలెట్టింది. ఇది మిడిల్ ఏజ్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అండి అంటూ చెప్తోంది. అది శాంతం వింటూ ఉంటే అందులో పాత్రలు తను, రేణు, విద్యావతిని ప్రతిబింబిస్తున్నాయి. ఒక గంట సేపు బిగిన చెప్పింది. ఇప్పుడు చెప్పండి, భర్త భార్యను వదిలేసి ప్రియురాలను చేసుకుంటాడా, లేక భార్యే తనకు ముఖ్యమైన ఆమెతోనే జీవిస్తాడా? ఇక్కడ అందరికీ పిల్లలు కూడా ఉన్నారు అంది. ఒక వెరైటీగా రాద్దామని ప్రయత్నం. ఎలా ముగింపు చెప్తే పాఠకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని సంశయం నాకు అంది. రేణు, నవల కోసం అయితే ఎలా అయినా వ్రాయి, నీ ఇష్టం. నా ఒపీనియన్ అయితే మన హిందూ సంస్కృతి ప్రకారం భర్త భార్యల బంధం విడదీయరానిది. నేను దానికే ఎక్కువ విలువిస్తాను. ఎంత వెస్ట్రన్ కల్చర్ మనం చూస్తున్నా నాకెందుకో మన సంస్కృతే గొప్పది అని నమ్మకం. యుక్త వయసులో బాహ్య కోరికలుంటాయి. అప్పుడు ప్రేమలో పట్టడం అది సహజం. కానీ ఒకసారి పెళ్ళైన తర్వాత పక్క చూపులు చూడటం అంటే ఎందుకో నాకు నచ్చని పని. నువ్వు నీ నవలలో ఎన్ని మలుపులు తిప్పినా చివరికి పెళ్లి బంధం గొప్పది అన్న విషయాన్ని నిరూపించు. అలా కాదు, ప్రేమ బంధం గొప్పది అని ప్రియురాలతో కలిపితే అది ఎందుకో నాకైతే నచ్చలేదు. మరి పాఠకులు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. అది నువ్వు చెప్పే తీరు, తర్కాన్ని బట్టి ఉంటుంది. ప్రయత్నించి చూడు. నా దృష్టిలో అయితే బంధాలు గొప్పవి. అవి జీవితాంతం పెనవేసుకుని ఉంటాయి. మనం ప్రపంచంలో ఎక్కడ తిరిగినా మనకంటూ ఒక ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఉంటే అది జీవితాన్ని సఫలం చేస్తుంది అంటూ తన వాదన వినిపించాడు కృష్ణకుమార్. ఓహ్, మీ వాదన చాలా బాగుంది, ఆలోచిస్తాను. మీరు బెంగళూరు నుంచి వచ్చిన తర్వాత నా నిర్ణయాన్ని చెప్తాను అంది. వెబ్ సిరీస్ వాళ్ళు నీ నవలను సీరియల్గా తీయటం ఎంతవరకు వచ్చింది అని అడిగాడు. నా నవల వాళ్ళకి బాగా నచ్చింది. కమర్షియల్స్ గురించి డిస్కస్ చేస్తామని చెప్పారు. ఓహ్ గుడ్, చాలా ప్రొఫెషనల్గా మారేవు నువ్వు, వెరీ నైస్ అని మెచ్చుకున్నాడు. ఏదో ఒకటి, ఇంట్లోనే ఉంటాను కదా నేను, నాకు కాలక్షేపం కావాలి కదా అంది. ఈ మధ్య చాలా వెబ్సైట్ వచ్చాయండి. అవి కొన్ని భాషల్లో ఆన్లైన్లో రచనలను పబ్లిష్ చేస్తున్నాయి. ఫ్రీగానే అనుకోండి, చాలామంది రాస్తూ ఉంటారు. వాటిల్లో రాయటం ఫ్రీనే, చదవటం ఫ్రీనే. పాఠకులు కూడా ఎక్కువే ఉంటారు. కొంతమంది రచయిత్రుల రచనలు సీరియల్స్కి, కథలకి వాటిల్లో బాగా డిమాండ్ ఉంది. పాఠకులు ఎక్కువ మంది చదువుతూ ఉంటారు వాళ్ళ రచనలని. అంతేకాకుండా రేటింగ్ సిస్టమ్, సమీక్షలు రాయటం వంటివి కూడా ఉన్నాయి. ఇది నా ఫ్రెండ్ మల్లీశ్వరి చెప్తే తెలిసింది. నేను రాద్దామని అనుకుంటున్నాను. అందులోనే రైటింగ్ ప్యాడ్ కూడా ఉంటుందట. ఇంగ్లీష్లో టైప్ చేస్తుంటే మనం సెలెక్ట్ చేసిన లాంగ్వేజ్లో కన్వర్ట్ చేస్తుందట. చూడాలి. నా ఫ్రెండ్ ఇంకొకటి కూడా చెప్పింది. ఎవరో పరభాషా రచయిత తెలుగు మీద ద్వేషంతో తన రచనలకు కావాలని అన్ని రచనలకు రేటింగ్ 1 మార్కు వేస్తున్నట్ట. దాంతో తెలుగువారు బాగుంది అని రేటింగ్ 5 వేసినా అది 4కు పడిపోతోంది. ఇలాంటి మూర్ఖులు, పోకిరీలు కూడా ఉన్నారు ఇటువంటి వెబ్సైట్లో. మా ఫ్రెండ్ చాకచక్యంగా వాళ్ళని ఐడెంటిఫై చేసి వెబ్సైట్ మేనేజ్ చేసే వాళ్ళకి చెప్పిందట, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని. లేకుంటే వాళ్ళందరినీ ఇబ్బంది పెడతారు. ముఖ్యంగా ఆడవాళ్లను అల్లరి చేసేందుకు ఇది ఒక మార్గం. రచయిత్రులు ఎంతో కష్టపడి తమకు మిగిలే కొద్ది టైంలో అందరినీ ఆహ్లాదపరచాలని రచనలు చేస్తూ ఉంటారు. సమాజానికి ఉపయోగపడే మంచి సీరియల్స్ రాస్తూ ఉంటారు. వారి వారి రచనాశక్తిని బట్టి వారి రచనలు ఉంటాయి. అందరూ ఆదిలోనే గొప్ప రచయిత్రి అనిపించుకోలేరు కదా. మెచ్చుకోనక్కర్లా, కనీసం కష్టపెట్టకుంటే అదే 10,000. ముఖ్యంగా రచయిత్రులను అణగదొక్కేందుకు ఇలాంటి పోకిరీలు ఫేక్ ప్రొఫైల్స్ చాటున రకరకపు నీచపు పనులు చేస్తూ ఉంటారు. అవి రచయిత్రులకు ఎంత మనోవ్యధ కలగజేస్తూ ఉంటాయి. బాగుంటే చదివి రేటింగ్ ఇవ్వండి. అసలు చదవకుండానే కావాలని ఇలాంటి వెధవ పనులు చేసేవారికి తగిన బుద్ధి చెప్పాలి అని చెప్పింది మా ఫ్రెండ్. ఏం చేద్దాం, అలా ఉంది లోకం తీరు. అందుకే నేను మల్లీశ్వరికి చెప్పాను, పొరపాటున కూడా తన ప్రొఫైల్లో మెయిల్ అడ్రస్సు, ఫోన్ నెంబరు, అడ్రస్ లాంటివి ఇవ్వద్దని. అలాంటి మూర్ఖులు ఇవన్నీ చూసి ఆడవాళ్ళు కదా అని ఇంకేమన్నా నీచ పనులకు పాల్పడచ్చు. రచయిత్రులకు అది మరీ డేంజర్ కూడా అంటూ చెప్తోంది రేణుక. అలాంటి పోకిరీలు, వెధవల వలన రచయిత్రులు ఇలాంటి వెబ్సైట్లో రాసేందుకు కూడా భయపడతారు మున్ముందు అంది. ఓహ్, ఇంత రీసెర్చ్ చేస్తున్నావా నీ రచనల కోసం అంటూ ఆశ్చర్యంగా అడిగాడు కృష్ణకుమార్. అలాంటి పోకిరీలు, వెధవలను వదిలిపెట్టకండి. వాళ్ళ ప్రొఫైల్స్ తీసుకుని పోలీసు వారి చేత భరతం పట్టిస్తే సరి, ఇంకెవరి జోలికి రారు. అప్పుడు తిక్క కుదురుతుంది అలాంటి వెధవలకి అన్నాడు కోపంగా కృష్ణకుమార్.
అవునండి, మీరు చెప్పింది ముమ్మాటికి కరెక్ట్. అందుకే నేను మా రచయిత ఫ్రెండ్స్తో ఎప్పుడు టచ్లో ఉంటాను. వాళ్ళు ఇలాంటి ముఖ్యమైన విషయాలు చెప్తూ ఉంటారు. రచయిత్రులం కదా, మమ్మల్ని మేము కాపాడుకోవాలి కదా అంది ఆరిందాలాగా. సూపర్ బ్రా రేణు, టైంని చక్కగా ఉపయోగిస్తున్నావు, కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నావు అని మెచ్చుకున్నాడు. అది సరే కానీ నీకు చెప్పాను కదా రేపు బెంగళూరుకి విద్యావతి కూడా వస్తోంది. తను మా బ్రాంచ్లో ఆ లోన్ చూస్తుంది కాబట్టి తనను కూడా తీసుకెళ్ళమన్నారు అని, జోనల్ మేనేజర్ సహాయంగా ఉంటుందని. నేను ఆవిడికి చెప్పాను, తనకి ఇబ్బంది అయితే ఇంకెవరినైనా తీసుకెళ్తానని. పర్వాలేదు వస్తాను అంది. అక్కడ 5 స్టార్ హోటల్లో మీటింగు మరి వసతి ఏర్పాట్లు చేశారని చెప్పాడు. రేపు సాయంత్రం 4 గంటలకు ఫ్లైట్, 2 గంటలకు నేను తనని ఇంటి దగ్గర పికప్ చేసుకుని ఎయిర్పోర్ట్కి వెళ్తాను. మళ్ళీ బుధవారం సాయంత్రం 6 గంటల ఫ్లైట్కి బయలుదేరి 7 గంటలకు హైదరాబాద్లో ఉంటాను అన్నాడు. అలా అయితే తనను రేపు పొద్దున్నే ఇక్కడికి రమ్మని చెప్తాను. లంచ్ చేసుకుని ఇటు నుంచి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అంది రేణుక. వాళ్ళ సిస్టర్ కూడా పైన ఉంటుంది రేణు, పిలిచేటట్టుంటే ఇద్దరినీ పిలువు అన్నాడు. ఓకే, తన నెంబర్ నా దగ్గర ఉంది, ఇప్పుడే వాట్సాప్ మెసేజ్ ఇస్తాను అంది. ఓకే అన్నాడు కృష్ణకుమార్. ఇక హైదరాబాదులో ఉన్నాడంటే కృష్ణకుమార్ ఇంట్లో ఉండే టైం చాలా తక్కువ. అతనికి ఫ్రెండ్స్ సర్కిల్ ఎక్కువ ఉంది. అటు చిన్నప్పటి ఫ్రెండ్సు, కాలేజీ ఫ్రెండ్సు, బ్యాంకులో చేరిన తర్వాత స్టాఫ్, ఇలా చాలామంది హైదరాబాదులో ఉండేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ కలుపుతూ బోలెడన్ని సాంఘిక కార్యక్రమాలు, సంఘ సేవ చేస్తూ ఉంటాడు. ఆర్ఫనేజ్కి చందాలు, వస్తువులను కలెక్ట్ చేయటం, వృద్ధాశ్రమాలకు ఇతోధికంగా హెల్ప్ చేయటం, అలాంటి పనులు చాలా ఇష్టంగా చేస్తూ ఉంటాడు. అతని స్నేహితులు కృష్ణకుమార్ని లైవ్ వైర్ అని పిలుస్తారు. ఎప్పుడూ ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండటం అతని నైజం. తమ బ్యాంకుకు కూడా ఎంతోమంది కస్టమర్స్ని తీసుకొచ్చాడు. బిజినెస్ బాగా డెవలప్ చేసినందువల్ల పైవారి దగ్గర మంచి గుర్తింపు ఉంది. రేణు ఇంట్లో పనితో బిజీ అవటంతో శనివారం బయటే బిజీగా గడిపి రాత్రి 9ంటికి ఇంటికి వచ్చాడు. వస్తూనే రేణుక చెప్పింది, ఆదివారం వచ్చేందుకు విద్యావతిని బలవంతంగా ఒప్పించినట్టు. ఆమె అక్క బయట ఎవరిళ్ళకి రాదు అని చెప్పింది. సరే ఓకేలే అన్నాడు కృష్ణకుమార్. ఆదివారం 11ంటికి కారు పంపించాడు విద్యావతిని తీసుకొచ్చేందుకు. మామూలుగా చీరలో చూసే విద్యావతి ఆ రోజు చూడీదారిలో దర్శనమిచ్చింది. లగేజ్ ఏది అని అడిగాడు. కారులోనే ఉంచాను, చిన్న సూట్ కేసు కదా, క్యాబిన్ లగేజ్లో పెట్టచ్చు అంది. ఓ గుడ్, నేను క్యాబిన్ లగేజ్ సూట్ కేసు తెచ్చుకుంటాను, కన్వేయర్ దగ్గర వెయిట్ చేయక్కర్లా అన్నాడు కృష్ణకుమార్. రేణుకి విద్యావతి బాగా ఫ్రెండ్ అయింది. తనను చూడగానే రేణు మొహం విప్పారింది. ఇక ఇద్దరూ మామూలే కబుర్లలో పడ్డారు. అక్క అంటూ రేణు, రేణు అంటూ విద్య చక్కగా అక్క చెల్లెళ్ళలా మాట్లాడుకుంటున్నారు. రేణు విద్య కంటే 4 ఏళ్ళు చిన్నది. ఇద్దరూ బాగా కలిసిపోయారు. రేణు కూడా తన ఒక్కతే కూతురు కావటంతో తోబుట్టులు ఎవరు లేరు. అలా తన అనురాగాన్ని విద్యతో పంచుకుంటోంది అనుకున్నాడు. ఏవో ఫోన్స్ వస్తుంటే అటెండ్ అవుతున్నాడు కృష్ణకుమార్. సూట్ కేసు సర్దుతుంటే రేణుని పిలిచి చెప్పాడు, విద్యావతి బర్త్డే బుధవారం అని. బీరువాలోంచి తను పండక్కి కొనుక్కున్న కొత్త చీర తీసి చూపించింది. ఇది పెడతాను ఆవిడికని. నీ ఇష్టం అన్నాడు. కిచెన్లో రేణు విద్య ఇద్దరు మాట్లాడుతూనే వంటలన్నీ రెడీ చేశారు. అందరి భోజనాలు అయ్యాయి. విద్యావతి మోహిత్తో చాలాసేపు మాట్లాడింది అన్నం తినేటప్పుడు. ఆమె డాటర్ ఫోన్ నెంబరు, మెయిల్ అడ్రస్సు ఇచ్చింది. తన డాటర్ శ్రీష కూడా ఐటీ సబ్జెక్ట్లోనే ఎంఎస్ చదువుతోంది యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీలో. మోహిత్ కూడా ఐటీలోనే ఎంఎస్ చదివేందుకు కొద్ది రోజుల్లో అమెరికా వెళ్తాడు. శ్రీష బాగా గైడ్ చేస్తుంది అని చెప్పింది. తను హైదరాబాద్ ఎంజీబీటీలో బీటెక్ చేసింది. ఆ అమ్మాయి కూడా మొదటి నుంచి ర్యాంక్ స్టూడెంట్ అట. టైం 2 అయింది. అప్పటికే వెబ్ చెక్ ఇన్ చేశారు. 2 టికెట్స్ అన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని ఇక బయలుదేరేందుకు రెడీ అయ్యారు. రేణుక విద్యావతిని సోఫాలో కూర్చోబెట్టి బొట్టు పెట్టి చీర ఇచ్చింది. ఇప్పుడు ఇవెందుకు రేణు అంది విద్యావతి మొహమాట పడుతూ. ఈ చీర బుధవారం కట్టుకో, అడ్వాన్స్డ్ హ్యాపీ బర్త్డే విషెస్ అక్క అంది రేణు ఆమె నుదుటిన ముద్దు పెడుతూ. నా బర్త్డే నీకెలా తెలుసు రేణు అంది ఆశ్చర్యంగా. ఆయన చెప్పారు ఇందాక అంది. కృష్ణకుమార్కి ఎలా తెలిసిందో అర్థమైంది విద్యావతికి. చాలా సంతోషం వేసింది ఆమెకి. చాలా రోజుల తర్వాత మళ్ళీ అనురాగం, ఆప్యాయతలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేశాయి. కళ్ళల్లో కొంచెం తడి మెరిసింది కూడా. విద్యావతి జడలో మల్లెలు తురిమింది రేణు. ఆంటీ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అంటూ 5 స్టార్ చాక్లెట్స్ ఇచ్చాడు మోహిత్. థ్యాంక్స్ రా అంది విద్యావతి. నేను బెంగళూరులో చెప్తాను అన్నాడు కృష్ణకుమార్ తననే చూస్తున్న విద్యావతితో.
కళ్ళతోనే ఓకే అన్నట్టు నవ్వింది. ఇద్దరు లిఫ్ట్లో దిగి కారెక్కారు. డ్రైవర్ రాముకు చెప్పాడు బుధవారం సాయంత్రం ఎయిర్పోర్ట్కి రావాలి అని. సరే సార్ అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.